ప్రస్తుతం రేవంత్ రెడ్డికి మరొక ప్రతిపక్ష నాయకుడు తయారయ్యారు. వాళ్ళో వీళ్ళో కాదు, ఏకంగా బీహార్ నాయకుడు. బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి జీవితంలో గెలవడు, ఆయనని కాపాడడం మోడీ వల్ల కాదు, ఖర్గే వల్ల కాదు, రాహుల్ గాంధీ వల్ల కూడా కాదు అని తేల్చి చెప్తున్నాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మా బీహార్ ప్రజలను తీవ్రంగా అవమానించాడు, దీనికి ఆయన మూల్యం చెల్లించుకుంటాడు అని హెచ్చరిస్తున్నారు. ఏమని అవమానించారు? బీహార్ వాళ్ళ డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే చాలా తక్కువ అని మమ్మల్ని అవమానించాడు. సో ఈ అవమానానికి మేము ప్రతీకారం తీర్చుకుంటాం. నిజంగానే మా డిఎన్ఏ తక్కువైతే ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి 3 సార్లు నన్ను ఎందుకు మాకు క్యాంపెయిన్ చేయమని అడిగాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అంటున్నారు. అంతేకాకుండా రేపటి నుంచి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా ప్రశాంత్ కిషోర్ దానికి ప్రతిస్పందిస్తాడని చెప్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు? ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు మోడీ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్. వీళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఏ విధంగా గెలుస్తాడు, వచ్చే ఎన్నికల్లో తను అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తాడు, ఇవన్నీ త్వరలో రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలబోతుంది. మీరు మా అభిప్రాయానికి ఏకీభవిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.